పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం అంతా కూడా ఒక తప్పుల తడక మాదిరిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో అబద్ధాలు అసత్యాలు చెప్పి ఈరోజు కూడా అసెంబ్లీలో సైతం గవర్నర్ గారితో అదే అబద్ధాలు అదే అసత్యాలు ఇవేళ ప్రసంగంలో చెప్పించినటువంటి పరిస్థితి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరానికి లోయకి ఎంత దూరం ఉంటుందో అదేవిధంగా వాస్తవాలకి గవర్నర్ గారి ప్రసంగానికి అంత దూరం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామనంటే నిస్సిగ్గుగా ఈవేళ అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు ఈవేళ గవర్నర్ గారితో పలికించడం, అందులో ఏదైతే విద్య నాడు నేడు గురించి చాలా గొప్పగా మరి గవర్నర్ గారితో చెప్పించారు. కానీ వాస్తవంగా చూస్తే ఈవేళ ప్రాథమిక పాఠశాలలు నిర్వీర్యమైపోయి 4-5 తరగతుల్ని మరి క్లోజ్ అవడంతో ఈవేళ గ్రామీణ ప్రాంతాల్లో పర్టికులర్గా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు చదువుకునేటువంటి పాఠశాలలు మూతపడిపోయినటువంటి పరిస్థితి ఈవేళ గ్రామాల్లో చూస్తున్నటువంటి స్థితి. అదేవిధంగా అమ్మఒడి ఎంత అబద్ధాలను కూడా నిస్సిగ్గా చెప్తున్నారంటే ఒక ఉదాహరణ ఈ యొక్క గవర్నర్ గారి ప్రసంగంలో అమ్మఒడి గురించి మాట్లాడుతూ 43.61 లక్షల మంది తల్లులకు ఇస్తున్నామని చెప్పాడు. పిల్లలు చూస్తే 83 లక్షల మంది పిల్లలు లబ్ధి చేకూరుతుందని చెప్పాడు. అంటే ఎంత అబద్ధం ఎంత అసత్యమో ఇదే మీకు ఉదాహరణ. ఇతను ఇచ్చేది 15,000 రూపాయలు అని చెప్పాడు ఆ రోజు, ఒక బిడ్డగా అని చెప్పాడు. ఆ 15 14 అయింది, ఇప్పుడు 13 అయింది. పోనీ ఆ 13,000 కూడా ఎంతమందికి ఇస్తూ ఉన్నాడు? 43 లక్షల మంది తల్లులకి ఇస్తూ ఉన్నాడు. అంటే బిడ్డలకు ఎంతమందికి వస్తుంది? 43 లక్షల మందికే బిడ్డలకు వస్తుంది. కానీ 83 లక్షల మందికి బిడ్డలకు ఇస్తున్నానని చెప్తూ ఉన్నాడనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఎన్నికల ముందు మరొక్కసారి మోసం దగా చేయడానికి గవర్నర్ గారిని ఉపయోగించుకోవడం చాలా సిగ్గుచేటు. అదేవిధంగా ఫీజు రీంబర్స్మెంట్ అద్భుతంగా చేస్తున్నానని చెప్తూ ఉన్నాడు. ఈరోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా, రోజుకి 10-15 మంది పిల్లలు వస్తూ ఉన్నారు. ఫీజు రీంబర్స్మెంట్ని మరి ఏదైతే మరి జగనన్న విద్యాదేవన్ అనే పేరు మార్చి 4 సార్లు 4 ముక్కలు చేసి 4 సార్లు కలర్ఫుల్ యాడ్స్ వాళ్ళ పత్రికలు వేసుకుని 4వ ముక్క ఎగ్గొట్టేయడంతో ఆ 40,000-30,000 కట్టకపోతే ఆ సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీ వాళ్ళు అనేటువంటి పరిస్థితిలో పాపం వాళ్ళు చదువులు అర్ధాంతరంగా ఆగిపోతున్నటువంటి పరిస్థితిని కూడా ఈవేళ మరి మాయ చేస్తున్నటువంటి పరిస్థితి. విదేశీ విద్యను అమలు చేస్తూ ఉన్నాము, మరి 100 కోట్లు ఖర్చు పెడుతున్నామని అది ఒక అబద్ధాలు. ఎందుకంటే మీరు చూసారు ఈ 5 సంవత్సరాల్లో మరి ఏదైతే ఎస్సీ మరి ఎవరు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ విదేశీ విద్యను నిర్వీర్యం చేయడమే కాకుండా అంబేద్కర్ విదేశీ విద్య అని పేరుంటే అంబేద్కర్ గారి పేరు తొలగించి మరి ఇవాళ జగన్ తన పేరు పెట్టుకోవడమే కాకుండా మరి ఇది ఇంకా బీసీలకు కానీ మైనార్టీలకు కానీ కాపులు కానీ ఎవరైతే ఉన్నారో విదేశీ విద్యల్ని వాళ్ళకి నిర్వీర్యం చేసి ఈ ఎస్సీ బీసీ మైనార్టీ కాపు బిడ్డల్ని విదేశాలకు వెళ్ళి చదువుకోకుండా మరి నిర్వీర్యం చేసినటువంటి విషయాన్ని కూడా ఈవేళ అసెంబ్లీలో దాచిపెట్టడం కూడా చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అందులో పర్టికులర్గా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ లేదు, బీసీ కార్పొరేషన్ లేదు. వాళ్ళ ద్వారా ₹1 కూడా ఏ ఒక్క ఎస్సీ బీసీకి లబ్ధి చేకూరినటువంటి పరిస్థితి. ఈవేళ ఎస్సీ బీసీ మైనార్టీలు ఒకటే చెప్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ఇచ్చేదే మాకు వస్తుంది తప్ప అదనంగా మా కార్పొరేషన్ ద్వారా మేము ఎదగడానికి ₹1 కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టట్లేదని అక్కడ ఆ దళితులు బీసీలు చెప్తూ ఉంటే ఇక్కడ మాత్రం గవర్నర్ గారితో అబద్ధాలు చెప్పిస్తున్నటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే రైతు ఎంత దురదృష్టం అంటే రైతు భరోసా 13,500 ఇస్తున్నానని మరి గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పాడు. మరి కేంద్రం ఇచ్చేదాన్ని కూడా ఇతని అకౌంట్లో కలుపుకొని అందులో కూడా మళ్ళీ మోసం దగ 64 లక్షల మందికి రైతు భరోసా ఇస్తారని ఈరోజు 45 లక్షల మందికే ఈవేళ ఇచ్చేటువంటి పరిస్థితి. ఇంకా దురదృష్టం ఏంటంటే ఆయన రైతు గురించి ఈ యొక్క ప్రసంగంలో 2 పేజీలు రాశాడు, కానీ కౌలు రైతు గురించి కనీసం ఒక్క మాట కూడా ఇక్కడ లేకపోవడం. ఎందుకంటే ఈవేళ 170 మంది కౌలు రైతులు ఉన్నారు. ఈయన రైతు వ్యతిరేక విధానాల వల్లే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉంది. అటువంటి
కౌలు రైతుల గురించి ఒక్క మాట కూడా ఈ గవర్నర్ గారి ప్రసంగంలో లేదు అని అంటే మరి ఈవేళ కౌలు రైతుని ఎంత చిన్న చూపు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంక ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా ఏదైతే మరి ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ప్రసంగంలో. మీ అందరికీ తెలుసు, ఇన్సూరెన్స్ని కట్టడమే మర్చిపోయినటువంటి ప్రభుత్వం ఇది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫ్లోర్ మీద కూర్చుంటే అసెంబ్లీలో రాత్రి 11-12 గంటలకి ఆ సంవత్సరానికి కట్టారు. అంటే ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోవడం అని అంటే రైతుని మర్చిపోవడమే. రైతుని మర్చిపోయినటువంటి ప్రభుత్వం మరి ఈవేళ గవర్నర్ ప్రసంగంలో ఆ రైతు మాట ఉచ్చరించడానికి కూడా వీళ్ళకి నైతిక హక్కు లేనిటువంటి పరిస్థితి ఇది. అంతేకాకుండా ఈవేళ ఏదైతే ఆక్వా రంగం గురించి ఏదో ఆక్వా హబ్గా ఏపీని మార్చామని అబద్ధాలు చెప్తూ ఉంటే నిజంగా చాలా జాలేస్తుంది, నవ్వొస్తూ ఉంది. ఎందుకంటే ఈవేళ ఆంధ్ర అంతా కూడా ఆక్వా హాలిడే తీసుకుంటూ ఉన్నారు ఈవేళ ఈ జగన్ దెబ్బకి, జే ట్యాక్స్ దెబ్బకి. అందులో కూడా పర్టికులర్గా చెప్తూ ఉన్నాడు, ఏదైతే కరెంట్ సబ్సిడీ 61,000 మందికి ఇచ్చానని ఈ బడ్జెట్ ప్రసంగంలో చెప్పాడు. ఈవేళ దగ్గర 40-50 లక్షల మంది ఈవేళ ఆక్వా రైతులుంటే ఈవేళ నువ్వు అరాకొర 60,000 మందికి నువ్వు ఆక్వా సబ్సిడీ ఇస్తే, కరెంట్ సబ్సిడీ, మిగిలినటువంటి లక్షలాది మంది ఆక్వా రైతుల పరిస్థితి ఏంటి అంటే ఎంత దారుణంగా ఆక్వాకు సంబంధించి కరెంట్ సబ్సిడీని రద్దు చేసావో, మాయ చేసావో, వాళ్ళని మభ్యపెట్టావో ఈవేళ మరి దాన్ని కూడా కప్పిపుచ్చేటువంటి విధంగా ఈవేళ నువ్వు గవర్నర్ ప్రసంగంలో మాట్లాడడం కానీ. అందులో కూడా ప్రత్యేకించి ఈవేళ ఇళ్ళు ఏదైతే ఆ రోజు నా బైబులు, నా ఖురాను, నాకు భగవద్గీత అని చెప్తూ ఉంటాడు ఏదైతే మేనిఫెస్టో గురించి. ఈవేళ ఆయన మేనిఫెస్టోలోనే చాలా క్లియర్గా రాసుకున్నాడు, సంవత్సరానికి 5 లక్షల చొప్పున 5 సంవత్సరాల్లో 25 లక్షలు ఇళ్ళు కడతానని ఆయన మేనిఫెస్టోలో, నేను చెప్పట్లా, ఆయన మేనిఫెస్టోలో రాసుకున్నాడు. ఈవేళ 5 సంవత్సరాల కాలం పూర్తయింది. 5 సంవత్సరాల కాలంలో 25 లక్షలు ఇళ్ళు కట్టవలసింది ఈవేళ కనీసం వేల మీద కూడా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ఇళ్ళు నిర్మాణం కాలేదు అని అంటే ఈవేళ పేదల్ని, ఆ ఇళ్ల లబ్ధిదారులు ఎంత మోసం, దగా. నువ్వు ఇళ్ళు కట్టకపోతే కట్టలేకపోయావు, నీ అసమర్థత, నీ అవినీతి. చంద్రబాబు నాయుడు గారు 90% పూర్తి చేసినటువంటి ఎన్టీఆర్ టిట్కో ఇళ్లను కూడా ఆ లబ్ధిదారులకి ఇవ్వకుండా మరి వాళ్ళ మీద కక్ష, ఆ మహిళల మీద, పేదల మీద ఏదైతే నువ్వు కక్ష ఏదైతే సాధిస్తున్నావో ఈవేళ ఆ ఇళ్ల స్థలాల గురించి ఈవేళ నువ్వు గవర్నర్ గారితో ఈవేళ ఇటువంటి అబద్ధాలు, అసత్యాలు చెప్పేటువంటి పరిస్థితి. ఇంకా ఎంత అన్యాయం అని అంటే కరెంటు గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈవేళ గవర్నర్ గారి ద్వారా. ఈయన 24 గంటలు కూడా నాణ్యమైనటువంటి కరెంట్ ఇస్తూ ఉన్నాడంట తక్కువ ఖర్చుతో. ఈవేళ గవర్నర్ గారి ప్రసంగంలో ఈవేళ మనందరం చూస్తూ ఉన్నాం, ఈ 5 సంవత్సరాల్లో 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. డిస్కమ్లన్నింటిలో కూడా అప్పులు ఊబులోకి నెట్టాడు. పోనీ నాణ్యమైనటువంటి కరెంట్ ఇస్తున్నాడు అని అంటే కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలియనిటువంటి పరిస్థితిలో ఈవేళ ప్రజలందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు ఆ పేదవాళ్ళు కానీ, ఆ మహిళలు కానీ కరెంటు మీదే ఈ ప్రభుత్వాన్ని దుమ్మేస్తున్నటువంటి పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంటే, గవర్నర్ గారి ప్రసంగంలో మాత్రం 24 గంటలు నాణ్యమైనటువంటి కరెంటు తక్కువ మరి ప్రైస్కి ఇస్తున్నానని ఆయన చెప్పడం అని అంటే ప్రజల్ని ఏ రకంగా మోసం. ఇంకొక విచిత్రం అంటే జనరల్గా మనకి ప్రపంచంలో 7 వింతలు ఉంటాయని తెలుసు. ఈయన మరి 8వ వింతగా గుంతలు లేనిటువంటి రోడ్లని 3000 కిలోమీటర్లు రాష్ట్ర రహదారులు కానీ మరి ఏదైతే బీటీ రోడ్లు కానీ చేశానని గవర్నర్ గారి ప్రసంగంలో ఇంత అబద్ధంగా. ఎందుకంటే మొన్న కూడా ఉండవల్లి గారు కూడా చెప్పారు, నేను రాజమండ్రి నుంచి ఒక 30-40 కిలోమీటర్ల ప్రయాణం చేస్తాయి. ఎందుకంటే ఆయన శ్రేయోభిలాషే, జగన్మోహన్ రెడ్డి గారి శ్రేయోభిలాషి. ఉండవల్లి గారు చెప్పారు నాకు నడుము పడిపోయింది అని చెప్పి. ఈవేళ ఎక్కడ చూసినటువంటి గుంతల రోడ్లు, కనీసం గుంతలు కూడా పూడ్చలేనిటువంటి ఈ ప్రభుత్వం ఈవేళ గుంతలు కూడా లేనిటువంటి నాణ్యమైనటువంటి రాష్ట్ర రహదారుల్ని, బీటీ రోడ్లని 1000 కిలోమీటర్లు మరి పూర్తి చేశామని గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారనంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని రేపు ఎన్నికల వేళ మరొకసారి మోసం, దగా చేయడానికి గవర్నర్ గారిని కూడా మరి ఆయన్ని ఉపయోగించుకోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. నీ మోసం, దగా ఏదైతే ఈ యొక్క గవర్నర్ గారి ప్రసంగం ఉందో దాన్ని కూడా అందుకే బాయ్కాట్ చేసి కూడా ఈరోజు మరి వెలుపులకి రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే
మరి బీఎస్సీ మీటింగ్ ఉందో దాన్ని కూడా ఈరోజు బహిష్కరించడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి బీఎస్సీ మీటింగ్ వెళ్తూ ఉన్నాం, కానీ అక్కడ మాట్లాడింది ఏది కూడా అసెంబ్లీలో అమలు చేయనిటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నారు. అసెంబ్లీలో మరి ప్రతిపక్ష గొంతు నొక్కి కనీసం వాకౌట్ చేస్తామని చెప్పడానికి కూడా మైక్ ఇవ్వనటువంటి స్పీకర్ దగ్గర అసెంబ్లీలో మరి ఏదైతే నొక్కుతూ ఉన్నాడో మరి అటువంటి పరిస్థితుల్లో అంటే శాసనసభను ఏకపక్షంగా ఒక లోటస్ పాండ్గా ఒక వైసీపీ కార్యాలయంగా మార్చుకుని పనిచేస్తున్నప్పుడు అటువంటి బీఎస్సీకి వెళ్ళినా కూడా ఉపయోగం లేదు. ఇటువంటి నియంతృత్వ ప్రభుత్వం ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగం కాదు, రాజారెడ్డి రాజ్యాంగం. ఎందుకంటే ఈవేళ ఉదయం 10 గంటలకి అసెంబ్లీ ఈరోజు ప్రారంభం కావాలి. ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ చూసాం మనం, ఫస్ట్ టైం అప్పుడు కూడా 10 నిమిషాలు ఆలస్యంగా మరి ఆ రోజు గవర్నర్ ప్రసంగం మొదలైనటువంటి పరిస్థితి. ఈరోజు మళ్ళీ దానికి ఇంకొక 15 నిమిషాలు యాడ్ చేసి ఈవేళ మళ్ళీ 15 నిమిషాలు. అంటే ఈయనకి శాసనసభ అంటే గౌరవం లేదు, శాసనసభ విలువలు సాంప్రదాయాల్ని కాపాడాలనేటువంటి లక్ష్యం లేదు. చేత ఇటువంటి ముఖ్యమంత్రిని భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఎక్కడా చూడనటువంటి పరిస్థితి. ఇతనికి వచ్చిన టైమే అసెంబ్లీ, ఇతనికి నచ్చిన టైమే అసెంబ్లీ నడుపుతూ ఉన్నాడనంటే అసెంబ్లీని కూడా అంటే రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే నాశనం చేశాడో అదేవిధంగా అసెంబ్లీని కూడా అట్లా భ్రష్టు పెట్టించేటువంటి విధంగా ఈవేళ ఈ జగన్మోహన్ రెడ్డి చేయడం అనేది తీవ్రంగా కూడా ఖండిస్తుంది.